చూద్దాం. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సిబిఐ ప్రతివాదుల వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. తెలంగాణ హైకోర్టు తీర్పుతో సిబిఐ కోర్టులో ట్రయల్ జరగనుంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కాబట్టి త్వరలో ట్రయల్ బిగిన్ అవబోతోంది. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే శ్రీలక్ష్మి వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెల్లడించిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంలో సిబిఐ కోర్టు గతంలో డిశ్చార్జ్ పిటిషన్ను అక్కడ కొట్టివేయడంతో తెలంగాణ హైకోర్టును శ్రీలక్ష్మి ఆశ్రయించింది. 2022లో తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంగా విచారించిన తర్వాత శ్రీలక్ష్మి యొక్క వాదనలకు ఏకీభవించి ఆ కేసు నుండి తప్పిస్తూ డిశ్చార్జ్ను అనుమతించింది. అయితే సిబిఐ ఏదైతే తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. తమ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకోకుండా, అంటే ఈ కేసులో ప్రతివాదుల యొక్క వాదనలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం శ్రీలక్ష్మి యొక్క వాదనలు మాత్రమే పరిగణలోకి తీసుకొని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి దీనిపైన మరోసారి విచారణ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టులో సిబిఐ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లోపు ఈ కేసును మరోసారి విచారణ జరపాలంటూ కూడా తిరిగి తెలంగాణ హైకోర్టుకు ఆదేశించడంతో ఈ 3 నెలల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ రోజు శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. శ్రీలక్ష్మి వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సిబిఐ కోర్టు, అంటే ఎక్కడైతే ట్రయల్ జరుగుతుందో ఆ కోర్టులో మరోసారి ట్రయల్ జరగబోతుంది. ఆ ట్రయల్లో శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి ఆమె ఏ విధంగా అనుమతులు ఇచ్చింది వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా ట్రయల్ జరిగిన తర్వాత అందులో సిబిఐ కోర్టు దోష నిర్దోష అనేది సిబిఐ కోర్టు కూడా తేల్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే సిబిఐ వాదనలకు తెలంగాణ హైకోర్టు ఈరోజు ఏకీభవించిందని చెప్పాలి. ఎందుకంటే ఈమె అంటే ఐఏఎస్ ఆఫీసర్గా తను గనుల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అనుమతులు ఇచ్చిందనేటువంటి అంశాన్ని కూడా సిబిఐ తన వాదనలు వినిపించింది. మరోవైపు ఈ అనుమతులకు గాను ఈమె కూడా కొంత నగదు ముట్టింది, ఈమె కూడా ముడుపులు తీసుకుందనేటువంటి అంశాన్ని గతంలో సిబిఐ తన వాదనల రూపంలో చెప్పింది. మరోసారి తెలంగాణ హైకోర్టుకు వాదనల రూపంలో తెలియజేయడంతో సిబిఐ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత శ్రీలక్ష్మి వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ అయితే మాత్రం కొట్టివేస్తూ కొద్ది నిమిషాల క్రితమే కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ఆమె నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి సిబిఐ కోర్టులో మరోసారి ఈ కేసుకు సంబంధించి ట్రయల్ జరగబోతుంది. ఆ ట్రయల్లో విట్నెస్లు ఎవరైతే ఉంటారో విట్నెస్లను ఎగ్జామినేషన్ చేస్తారు, విట్నెస్ల యొక్క వాంగ్మూలాలు నమోదు చేస్తారు. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా మరోసారి సిబిఐ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతుంది. ఈ వాదనలన్నీ కొనసాగిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్లో శ్రీలక్ష్మి యొక్క పాత్రకు సంబంధించి అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆమె దోష నిర్దోష అనేది సిబిఐ కోర్టు తేల్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయ్ చంద్రిక. ప్రవీణ్, మరి డిస్మిస్ చేసిన పిటిషన్ ఏమైనా ఛాలెంజ్ చేసే సుప్రీంకి వెళ్లే అవకాశం ఉందా? గతంలోనే ఎందుకంటే ఇక్కడ క్రిమినల్ పిటిషన్ కాబట్టి ఈ పిటిషన్ను సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులోనే ఆల్రెడీ సిబిఐ సవాల్ చేసింది. ఇప్పుడు సవాల్ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇది రివిజన్ పిటిషన్ తిప్పి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే పంపించింది కాబట్టి మరోసారి ట్రయల్ కోర్టులోనే ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ట్రయల్ కోర్టులో సిబిఐ కోర్టు ట్రయల్లో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతుంది, సిబిఐ ఇచ్చినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ట్రయలే నెక్స్ట్ స్టెప్ ట్రయల్ ఉంటుంది తప్ప ఈమె అప్పీల్ చేయడానికి వీలైతే మాత్రం ఉండదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ట్రయల్ కోర్టులోనే వీళ్ళు ఏదైనా కానీ వాదనల రూపంలో కావచ్చు, ఈ కేసుకి ఏం చెప్పాలనుకున్నా ట్రయల్లో వాళ్ళ యొక్క విజ్ఞప్తిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ అయితే మాత్రం డిస్మిస్ అయిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ చంద్రిక. రైట్, ట్రయల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు ప్రధానంగా ప్రవీణ్? ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి 5గురిని దోషులుగా తేల్చారు. A1 గా బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 రాజగోపాల్, ఇప్పుడు మైనింగ్ కంపెనీతో పాటు శ్రీలక్ష్మి కూడా. కాబట్టి ట్రయల్ ఎప్పటి నుంచి బిగిన్ అవ్వచ్చు? ఆల్రెడీ 7 ఏళ్ల శిక్ష అటు గాలి జనార్దన్ రెడ్డికి విధించిన నేపథ్యంలో
ఎగ్జాక్ట్గా ఈ తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఆ తీర్పు కాపీలో అంశాలన్నీ కూడా పొందుపరుస్తారు. ఎప్పటి నుంచి ఈ ట్రయల్ కొనసాగాలి, ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసింది కాబట్టి ఖచ్చితంగా 1 వీక్లోనే సిబిఐ కోర్టులో ట్రయల్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డికి రిలీఫ్ రావడం జరిగింది, మిగిలినటువంటి కొంతమంది నిందితులకి రిలీఫ్ రావడం జరిగింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరందరికీ ఆల్రెడీ పనిష్మెంట్ అంటే వాళ్ళని దోషిగా తెలుస్తూ సిబిఐ కోర్టు కూడా తీర్పు వెల్లడించింది. అయితే శ్రీలక్ష్మి కేసులో ఏం జరిగిందంటే, శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టులో డిశ్చార్జ్ వేయడంతో ఆ కేసులో డిశ్చార్జ్ ఆమెను అనుమతించడం, ఆమె ఆ కేసు నుంచి తప్పించడంతో సిబిఐ కోర్టు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రివిజన్ పిటిషన్లో విచారణ కొనసాగిన సమయంలో సిబిఐ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకుంది, ప్రతివాదుల యొక్క వాదనలు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో సిబిఐ సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఈ కేసులో సిబిఐ వాదనలకు ఏకీభవించిన తర్వాత తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం మరోసారి ఈ కేసులో ఓఎంసీ కేసులో మరోసారి శ్రీలక్ష్మి వ్యవహారానికి సంబంధించి అక్కడ ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్లో ఎవరైతే ఈ కేసులో సాక్షులుగా ఉన్నారో వాళ్ళని ఎగ్జామినేషన్ చేస్తారు, సాక్షుల యొక్క వాంగ్మూలాలు నమోదు చేస్తారు. మరోవైపు శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా ట్రయల్ కోర్టు ముందు పెడతారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు శ్రీలక్ష్మి తరపు న్యాయవాది కూడా వారి యొక్క వాదనలు వినిపిస్తారు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు అయితే మాత్రం ట్రయల్ కోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిబిఐ చెప్పినట్లు ఆమె పాత్ర ఎంతవరకు ఉంది, ఆమె గనుల ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి సమయంలో అనైతికంగా ఈ పర్మిషన్స్ ఇవ్వడం, ఆ గాలి జనార్దన్ రెడ్డి నుండి వీళ్ళు ముడుపులు తీసుకున్నారనేటువంటి అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇందులో విట్నెస్ల యొక్క వాంగ్మూలాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత శ్రీలక్ష్మి దోష నిర్దోష అనేది ట్రయల్ కోర్టు డిసైడ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి.